మీ అందరికీ ప్రభునామములు వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. వాక్యానికి ముందుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరంతా ఎంతో అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాకంటే చిన్నవారు ఉన్నారు, మరీ చిన్నవారు ఉన్నారు. కానీ సమయానికి మనము దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలో పాలు పొందేటటువంటి వారముగా మనం ఉండటం అనేటటువంటిది చాలా మంచి క్రమము. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయానికి దేవుని మందిరంలోనికి వచ్చి మీరు మీ వ్యక్తిగతంగా కొంత సమయము ప్రార్థనలో గడిపితే అది మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుందని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. డిఎల్ మూడి గారు 100 సార్లు బైబిల్ చదివారు. ఆయన చరిత్రను మనం గమనిస్తే ఆయన చిన్న వయసులోనే తన జీవితం పతనమైపోయింది. ఒక భయంకరమైనటువంటి త్రాగుబోతు. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు అతన్ని కాపాడి రక్షించుకున్నాడు. 100 సార్లు బైబిల్ చదివితే విలేకరులు ఆయన ప్రశ్నించారు, అయ్యా మీరు 100 సార్లు బైబిల్ చదివారు కదా, ఈ బైబిల్లో మీరు ఏమి తెలుసుకున్నారని అడిగితే ఆయన అన్నాడు, నేను తెలుసుకున్నదంతా నర్సరీ క్లాస్ అన్నాడు. ఈ రోజులలో గమనించండి, కొంత వాక్యము గురించి తెలిస్తే కాస్త పాటలు పాడడానికి వచ్చినా, కాస్త ప్రార్థనలు చేయడానికి వచ్చినా మనల్ని ఆపేవారు ఎవరు ఉండరు. ఇక అంత గొప్ప భక్తుడే నాకు ఏమీ తెలియదు బైబిల్ గురించి అని చెప్పాడు. కాబట్టి ఇది లోతైనటువంటి గని. దేవుని యొక్క వాక్యము చాలా లోతైనటువంటి గని. దాన్ని ఎంత తవ్వుతూ ఉంటే అంత మర్మాలు వెలికి వస్తాయి, కానీ దానికి అంతము లేదు. చెప్పండి ఒకసారి, అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. బుధవారం రోజు ఒక చక్కటి వర్తమానాన్ని మనం విన్నాము. ఎంతమంది గుర్తుంది? నిన్నోరు చేతులు ఎత్తండి ఒకసారి. ఏం వర్తమానం విన్నాము? అకుల ప్రిస్కిల్ల దేవుని మార్గముల గురించి వారు ఇతరులకు బోధించారు. శుక్రవారం రోజు మనం విన్నాము దేవుని యొక్క జ్ఞానముల గురించి విన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యముల గురించి మనం విందాం. ఏం విందాము? దేవుని యొక్క వాక్యముల గురించి మనం విందాము. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క వాక్యములో ఉండేటటువంటి సారాంశాన్ని మనం వినాలని, పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయలాగిన ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. మమ్మలను మిగిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ రక్తముతో మమ్మలను కడిగావు, పరిశుద్ధపరిచావు తండ్రి, నీకు స్తోత్రము నాయనా. మాకు గాయపడ్డటువంటి హస్తములో నుండి మాకు స్వస్థతనిచ్చి ఆరోగ్యమునిచ్చి నీ పాద సన్నిధికి మీరు నడిపిస్తున్న విధమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కూడి వచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అంతేకాదు నా తండ్రి, ఈ శబ్ద తరంగము ద్వారా ఎందరూ నీ మాటలు వింటున్నారో వారికి రక్షణ కలుగ చేయండి. దీనదాసుడైనటువంటి నీ పాద సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బలహీనత నాయన అడ్డుపరచకుండా నాయన మీరు మాట్లాడండి ప్రభువానికి స్తోత్రము. మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని మార్గము, దేవుని జ్ఞానము, దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చాలా ప్రేమించాల. మనుషుల కంటే, వెండి బంగారముల కంటే, ధనధాన్యాల కంటే కూడా అత్యధికముగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమించాలని మనం విని ఉన్నాము. ఈ వాక్యం ఎక్కడుంది?
దేవుని పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము విలువలేని గ్రంథముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఎక్కడ ఉండాలా? మన కాళ్ళ కింద కాదు ఉండేది, మన పైన ఉండాలా. చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ని కింద పెట్టి దాని మీద పోర్లు పెడతారు. ఎవరికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరి మాటలు వినడానికి దేవుని సన్నిధికి వచ్చావు? దేవుని మాటలు విన్నప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యముతో ఇమిడి ఉన్నటువంటి గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని, చాలా చక్కగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆ గ్రంథానికి విలువయ్యాల. ఆ గ్రంథమే దేవుడై ఉన్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు ఇంటిలో కానీ దేవుని మందిరములో కానీ దాన్ని చక్కగా భద్రపరచుకోవాలా, దానికి విలువనియ్యాలా, ఆ గ్రంథానికి మనము లోబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు, 40వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివితే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని, చాలా జాగ్రత్తగా గమనించాడు. ఏ దేవుడట? మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. ఏమి నిలుస్తుందంట? యుగాలు మారినా, జగాలు మారినా, సూర్యచంద్రులు మార్గము తప్పినా, ఆకాశ నక్షత్రాలు రాలిపోయినా, భూమి శాపలాగా చుట్టబడినా, నిలిచేది ఒకటి దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, మీ మధ్య ఒక 10 సంవత్సరాలుగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాను. నేను ఒకవేళ వయసు పైబడి ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతే దేవుని సన్నిధికి వెళ్తాను. కానీ నేను మీ మధ్య విడిచిపెట్టినటువంటి వాక్యం ఏమై ఉంటుందంటే అది ఎప్పటికీ కూడా మీ హృదయాలలో నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషికి మరణం ఉంది కానీ వాక్యానికి మరణం లేదు. అందుకే ప్రవక్త అంటున్నాడు, గడ్డి ఎండుతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ మన దేవుడు, ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, ఏమంటున్నాడు ఆయన? మన దేవుని యొక్క వాక్యము నిత్యము నిలుస్తుంది అన్నాడు. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చక్కగా రాసుకోండి అందరూ కూడా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న దేవాది దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 14వ వచనంలో. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఏ వాక్యము? నిత్యము నిలిచే వాక్యము, సజీవమైనటువంటి వాక్యము, శరీరధారి అయి దేవుడే శరీరధారిగా మన మధ్య ఆయన నివసించాడు. 3.5 సంవత్సరాలు మన మధ్య ఆయన నివసించి ఆయన అమూల్యమైనటువంటి రక్తముతో మనల్ని కడిగి ఇహలోక సంబంధమైనటువంటి పాపము నుండి, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి పరిశుద్ధపరిచి మనల్ని తన సొత్తుగా స్వాస్థ్యముగా చేసుకున్నాడు. పిలాతు అన్నాడు, ఇతని యందు ఏ దోషము కనబడలేదు. ఏమన్నాడమ్మా? ఏ దోషము లేదు. పాపము నాలో ఉన్నదని ఎవరైనా రూపింపగలిగిన వారు ఎవరైనా ఉన్నారని సమాజమును ప్రశ్నిస్తే ఎవరు కూడా రూపించలేకపోయారు. అంతటి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైనటువంటి మన దేవుడు ఎలాంటి వాడంటే నిత్యము ఏం చేసేటటువంటి వాడు? నిలిచేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుకనే రాజు అయినటువంటి దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, ఈ లోకం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నా భర్త మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నా భార్య మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నాకు 4 కుమారులు ఉన్నారు, నా 4 కుమారుల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నాకు ఉండేటటువంటి బంధువుల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని ఆయన పలకల. ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడంట దావీదు?
ఒక రాజు, ఆయనకు కొదవ లేదు. లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అంతా కూడా దేవుడు ఆయనకు కలగజేశాడు. ఆయన అంటాడు, దేవా నీ వాక్యం మీద నేనేం పెట్టుకుని ఉన్నాను, ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఎందుకన్నాడంటే దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది మర్మముల గని, ఎంత వెతికినా అందులో నుండి సారాంశం అనేటటువంటిది పుట్టలు పుట్టలుగా బయటికి వస్తుందే తప్ప ఆ మర్మము లేకుండా ఉండేటటువంటిది కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుదినము కూడా ఏం చేయాలా, అనుదినము కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళినటువంటి సాతానుడు తిరిగి మన ఇంట్లోనికి రాకుండా ఉండాలంటే మొట్టమొదటి మన ఇంట్లో ఏముండాలా అమ్మా, నాకు వినపడలా, వాక్య ధ్యానం ఉండాలా. ఎవరి ఇంట్లో వాక్య ధ్యానం ఉంటుందో ఆ ఇంటిలోనికి సాతానుడు రాడు, శోధనలు వస్తాయి. ఎప్పుడైతే మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ముమ్మరం చేసి ఉదయకాలం లేచి 3 గంటలకు ప్రార్థనలు చేయడం ప్రారంభించామో వాడు పెడుతున్నటువంటి శ్రమ అంత్యంత కాదు. అనేకమైనటువంటి శరీరములో బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, అన్ని రకాలుగా వాడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు, శోధిస్తున్నాడు. మీరు ఎంతనా శోధించుకో, పొయ్యేది ఏమీ లేదు. ఈరోజు ఈడ కన్ను మూస్తే ఆ క్షణములోనే ప్రభు సన్నిధానములో కన్ను తెరుస్తామనేటటువంటి ఒక నిరీక్షణ దేవుడు మా జీవితాలకు ఆయన కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఉండేటటువంటి ఉపయోగాలు ఏమిటి, ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము కూడా మనం ధ్యానించాలనో కొన్ని విషయాలు మాత్రము, ఒక 7 విషయాలు ఈ సమయమందు మనం ధ్యానం చేసుకుందాం. చూద్దామా? 119వ కీర్తన 130వ వాక్యాన్ని చదువుదాం. నీ వాక్యము వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము ఏం చేస్తుందంట, తెలివి లేనటువంటి వారికి తెలివిని కలగజేస్తుంది. చాలా మంది పూర్వపు భక్తులు భూమిని తలక్రిందులు చేయగలిగినటువంటి వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి వారి జీవితాలలో దేవునికి మహిమకరంగా వారి యాత్రను ముగించుకున్నటువంటి భక్తులలో యేసన్న గారు ఒకరు. ఆయన చదివిందంతా ఎంతమంది ఉద్యోగం తెలుసా? ఎంత చదివాడు ఆయన? 6వ క్లాసు 3 మార్లు తప్పిపోయాడు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయనకి ఏమి లేదు, తెలివి లేదు. తెలివి లేని వానికి ఆయన దర్శనమిచ్చి తెలివినిచ్చి ప్రపంచంలో గొప్పగా ఆయనను వాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకేం చేస్తుందంటే, అయ్యా ఇప్పుడు నేనే వచ్చి మీ ఇంటికి వచ్చామా, మీ పిల్లలకు ప్రార్థన నేర్పించి, వాళ్ళు చిన్న పిల్లలు, వారికి తెలియలేదయ్యా, వారు ఇప్పుడిప్పుడే కదా దేవుని మందిరానికి వస్తున్నారు, వారికి తెలియలేదయ్యా అని తల్లిదండ్రులు ఏం చేస్తారు, చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. దేవుని వాక్యం అంటది, బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. గమనించండి, బాల్య దినములు యందే దేవుడికి ఏం చేయాలంట, బిడ్డలు స్మరణకు తెచ్చుకోవాలా. కాబట్టి తెలివి లేనటువంటి వారికి దేవుని యొక్క వాక్యము మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తెలివిని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే 99వ వచనం చదువుదాం. 99వ వచనం, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుండి వచ్చింది? బోధకుల కంటే కూడా విశేష జ్ఞానము విశ్వాసకి ఎక్కడి నుండి వచ్చింది? ఈ రోజు బైబిల్ పట్టుకొని మనము దేవుని మందిరంలో కనబడ్డమంటే మళ్ళా వారం దాకా బైబిల్ మన దగ్గర ఉండదు.
ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాలి. అదేం చేస్తుందంట, మనకు బోధకుల కంటే విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము ఏమైందంటే జీవము కలిగినటువంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుదాం. ఎవరు తెలివి గలవాడో చెప్తున్నాడు. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. అందరు గట్టిగా చెప్పండి. మన మాటలు ఎలా ఉండాలా? నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు సమాజంలో తిరుగుతూ ఉన్నా, నువ్వు స్నేహితులు ఉన్నా, నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారము చేస్తున్నా, నీ మాటలు ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి. కొంతమందికి ఏది తెలియదు, అక్కడ జరిగిన సందర్భం ఏమో ఏది కూడా తెలియదు, కానీ వచ్చి మధ్యలో ఏం చేస్తారు, వాళ్ళు జోక్యం చేసుకొని గట్టిగా అనుసరిసి మాట్లాడతారు. ఇలా మాట్లాడితే ఏం లేనట్టు అమ్మా చెప్పండి, ఏం లేదు. మీరు చదివిన వాళ్ళు ఒక్కసారి చదివిన తర్వాత అందరు నన్ను చూడండి. మితముగా మాట్లాడేటటువంటి వారికి ఏముంటదంట? ఎవరంటున్నారు? చూడు, స్త్రీల గురించి ఒక చక్కని మాట చెప్పాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యము. ఆలోచించుడి. ఎవరట? రోదన చేయు స్త్రీలను కనుగొనుడి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎవరిని పిలవాలంట? తెలివి కలిగినటువంటి స్త్రీలను కనుగొనుడి. వారిని ఎందుకు పిలవనంపాల? తెలివి కలిగినటువంటి స్త్రీలు సంఘములోనికి పిలువబడటానికి కారణం ఏమవసరమో వారి నిమిత్తము. ఈ తెలివి కలిగినటువంటి స్త్రీలు సంఘములు ఎందుకు ఉండాలంటే, నశించుచున్నటువంటి ఆత్మల పట్ల రోదనము చేస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాలాపిస్తూ ప్రార్థించటానికి అట్టి వారిని కనుగొనమని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున గమనించండి, దేవుని యొక్క సన్నిధానములో కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారు సరి కనబడలా. చాలా మంది అంటారయ్యా, మేము ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాం, కొంతసేపే ప్రార్థన చేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చూడండి, ప్రార్థనలో 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. గంటల తరబడి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే మొట్టమొదట స్తుతి చెల్లించాలి. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన చేసినటువంటి కార్యాలను తలంచుకుంటూ కొంత సమయము స్తుతి చెల్లించాలి. ఆ తర్వాత దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏం చేయాలి అని అంటే, నీవు చిన్ననాటి నుండి చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయి చూడు, నేటి వరకు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు, చేసిన అల్లర్లు, తిరిగే తిరుగుట్లు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానములో ఒప్పుకోవాలి. ఎన్నైనమా? 3. 4వదిగా ఏం చేయాలంటే, నీకు గుర్తు ఉండేటటువంటి వారి పేర్లు ఒక 50 మంది పేర్లు రాసుకో. ఒక పేపర్ మీద రాసుకో. ఒక్కరి నిమిత్తము ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయి. 50 మందికి ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఇంచుమించు గంటన్నర అయిపోయిందా? ఈ 50 మంది లిస్ట్ తీసుకో. ఎవరి కుటుంబాలు ఏ సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చెయ్యి. ఎక్కువసేపు నువ్వు ప్రార్థనలో గడపడానికి చాలా చక్కటి అవకాశం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవి ఏమీ చేయకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వచ్చి ప్రార్థన చేసేస్తాం. ప్రార్థన ఎక్కడ పెట్టాడు దేవుడు?
కాబట్టి తెలివి లేనటువంటి వారికి ఏం చేస్తుందంట దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు సంఘానికి స్త్రీలు ఎలాంటి స్త్రీలు కావాలా? తెలివి కలిగిన వారు కావాలా, ప్రార్థించేవారు కావాలి, అంగలార్చేవారు కావాలి, ప్రాలాపించేటటువంటి వారు కావాలా. కనుకనే స్త్రీలందరూ కూడా ఏం చేయాలంటే సమయానికి ముందుగా దేవుని సన్నిధానమునకు వచ్చి ప్రార్థన చేయాలి. నశించిపోయేటటువంటి మన బంధువులు ఉన్నారు, నశించిపోయేటటువంటి స్నేహితులు ఉన్నారు, నశించిపోయేటటువంటి మన రక్త సంబంధికులు ఉన్నారు. వీరందరి నిమిత్తములు ఏం చేయాలంటే ముందుగా వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నీ ప్రార్థన దేవుడు ఆలకించి అనేక మందిని దైవ సన్నిధికి నడిపిస్తారు. కాబట్టి ఆయన అంటాడు, తెలివి కలిగినటువంటి స్త్రీలను. ఇప్పుడు తెలివి లేనటువంటి వారికి దేవుని యొక్క వాక్యం ఏమి తెలియజేస్తుంది? తెలివినిస్తుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం నుండి 22 వచనాల వరకు చదువుదాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. చాలా జాగ్రత్తగా వినండి. ఈయన ఉపదేశం చేస్తా ఉన్నాడు. నా కుమారుడా, నేను మాట్లాడుతున్నాను, కాస్త నీ చెవి ఎక్కడ పెట్టాలా? నా మాటలు యందు లక్ష్యముంచి నీ చెవి నా వైపు త్రిప్పు. లోకం వైపు తిప్పుతున్నావేమో, నీ చెవి నా వైపున తిప్పి కాస్త నా మాటలు విను. నా కన్నుల ఎదుట నుండి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని. ఏమిటి తొలగిపోవద్దు? దేవుని మాటలను మన కన్నుల ఎదుట నుండి వాటిని ఏమాత్రమో తొలగిపోకుండా చూసుకోవాలా. నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడో 1947 సంవత్సరాల ఆ సమయంలో మన కుటుంబానికి పక్క కుటుంబానికి తగాదు జరిగింది. ఎప్పుడో ఇంచుమించు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దరిదాపులా. ఆ సంగతి మన హృదయంలో రాసుకుంటాం. మనము ఎక్కడ రాసుకుంటాము? నీ తాత ముత్తాతలు ఉన్నప్పుడు పలానా కుటుంబాలకు తగాదు జరిగిందయ్యా, అవన్నీ ఇప్పటికి కూడా మాకు గుర్తున్నాయి, మేము రాసి పెట్టుకుని ఉన్నాం. ఎక్కడ రాసుకొని ఉన్నారట? హృదయములో. ఏం రాసుకోలేదు? దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ హృదయాలలో ఏమి ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యము ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఉంటే నువ్వేం చేస్తావు? సమాధానం కలిగి ఉంటావు, సంతోషము కలిగి ఉంటావు, ఆనందము కలిగి ఉంటావు. అందుకన్నాడు, నీ దేహము దేవునికి ఏమై ఉన్నదంటే ఆలయమై ఉన్నది. ఆ ఆలయంలో ఎవరుండాలంటే లోక సంబంధమైనవన్నీ ఆలయంలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో మనం ఏం చేసుకోవాలట? భద్రపరచుకోవాలి. అంతేకాక అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవునికి స్తోత్రము చెప్పండి. ఈ వాక్యము వింటుండగా దేవుడు నీకేమిస్తాడంటే వాక్యములో నిన్ను స్వస్థపరిచేటటువంటి శక్తి ఉంది. కాబట్టి రెండోది వాక్యం ఏమిస్తుందంటే నీకు ఆరోగ్యమునిస్తుంది. నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా పర్వాలేదు, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం మీద మనసు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 107వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుదాం. ఏం చేశాడంట? అందరు చెప్పండి తల్లి. ఏం పంపించాడంట? ఒక వాక్కును పంపించాడు. శతాధిపతి యొక్క దాసుడు
మిగుల రోగి అయి పడి ఉన్నాడు. ఆయన వచ్చి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నీ ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాదయ్యా, కేవలం నీవు మాట మాత్రమే సెలవిస్తే చాలంటే ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట బయలు వెళ్ళి ఆయన ఏం చేసింది, స్వస్థపరిచింది. ఎంత ఆశ్చర్యమే చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని యొక్క వాక్యము రెండోదిగా మనకి ఏం కలుగు చేస్తుందంటే ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలిపోవో భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు ప్రతి వచనము ఉండును. చాలు. ఇప్పుడు ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, మంచు కురుస్తుంది. అది భూమిలో ఏమవుతుందంటే విత్తనము మీద పడినప్పుడు అది ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు అది ఆహారముగా మార్చబడుతుంది. ఏ రీతికైతే భూమి నుండి ఆకాశం నుండి వర్షం పడ్డదో ఆ వర్షము తిరిగి వెళ్ళిపోతుందా? చెప్పదమ్మా. మంచు పడుతుంది, ఆ మంచు తిరిగి రిటర్న్ వెళ్ళిపోద్దా? అదే ప్రకారంగా నా నోటి నుండి వచ్చేటటువంటి వాక్కు ఉండును, మాట ఉండును. ఆయన అంటాడు, నేను పంపినటువంటి కార్యము సఫలమవుతుంది. ఆయన వాక్కు ద్వారా మనకేమవుతుందంట? నేను పంపినటువంటి కార్యము సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుకనే మనం ఏమి చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాల. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము. తల్లి, ఎంతమంది దివారాత్రులు చదువుతా ఉన్నారు? పాస్టర్ గారు ఇంకా వేరే పనులు లేవా మాకు? అంట్లు దోమే పని ఉంది, వంట చేసుకునే పని ఉంది, ఇంకా రకరకాల ఎన్నో పనులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకోవాలి కదా. ఈ పనులు చేసుకున్న తర్వాత కూడా నువ్వేం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మీరు బాధపడను అంటే ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఈరోజు వాక్యాన్ని చదువుకొని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ చేతులు ఎత్తండి. చూడండి మన విశ్వాసం ఎట్లుందో. మనమంతా దేవుని రాజ్యానికి పోతామా? మనకు భయం లేదు, దేవుడన్నా భయం లేదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఎలక్షన్ జరుగుతుంది. ఒక వ్యక్తి అన్నాడు, ఈసారి తప్పనిసరిగా నేను గెలుస్తాను, తప్పనిసరిగా గెలుపు నాదే, దీనిని ఆపడానికి దేవుడు దిగొచ్చిన దీనిని ఆపడు అని చెప్పాడు. అదే ప్రకారంగా ఆయన అనుకున్న ప్రకారంగానే ఆయన సీట్లు వచ్చాయి. రేపు ఎల్లుండు అతడు ప్రమాణ స్వీకారం చేయాలి. ఇంతలో భయంకరమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. తీసుకెళ్ళి ఆయన ఏం చేశారంటే హాస్పిటల్ వేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ 3వ రోజే మృతి చెందారు. ఏమన్నాడు ఆయన? చెప్పండి తల్లి, దేవుడు దిగి వచ్చినా దీనిని ఆపలేరు. ఏమైంది చివరికి? చెప్పండి ఏమైంది? ఇప్పటికీ కూడా మనం ఏం చేద్దంటే దేవునికి వాక్యానికి లోబడి నేను ఏదన్నా చేయగలను, నాకంటే శక్తిమంతుడు మరొకరు లేరు అని చెప్పి
మన హృదయాలలో ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. దివరాత్రములు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును మనము ధ్యానించటం ద్వారా అతడు చేయునదంతయు సఫలమగును. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం మీకు తెలిసిన వాక్యము 23వ వాక్యాన్ని చదువుదాం. ఇక్కడ వ్యవసాయదారుడు విత్తనములు విత్తుతున్నాడు. మొదటి విత్తనం ఎక్కడ పడ్డది? అమ్మా, మీరు బైబిల్ తీసి చూడకుండా నా వైపు ఒకసారి చూస్తే బాగుంటుంది. మొదటి విత్తనం ఎక్కడ పడ్డది? అందరూ గుర్తుపెట్టుకోండి. త్రోవ పక్కన పడ్డది. మీరు చదువుకుంటున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విత్తనం ఎక్కడ పడ్డది? రాతి నేల పడ్డది. మూడో విత్తనం ఎక్కడ పడ్డది? ముళ్ళ పొదలో పడ్డది. నాలుగో విత్తనం ఎక్కడ పడ్డది? ఇక్కడ చెప్తున్నాడు, చదువుమా. మంచి నేలలో విత్తబడిన వాడు. అమ్మా, అందరూ గట్టిగా ఇల్లు చెప్పండి తల్లి. ఏమంటాడు? మంచి నేల విత్తబడిన వాడెవడు? వాక్యము విని గ్రహించేవాడు. అట్టి వాడేమవుతాడట? 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఏమవుతాడు? ఫలిస్తాడు. అంటే మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు? మనమంతా ఎందుకు వచ్చామంటే దేవుని వాక్యాన్ని విని దానిని గ్రహించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఫలింపచేస్తాడు. కాబట్టి ఏం చేయాలి మనము? ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యము మూడోదిగా ఆయన పంపినటువంటి కార్యాలను సఫలము చేస్తుంది. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 50వ వాక్యము. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. గట్టిగా ఇల్లు చెప్పండి. నాకు బాధ ఇస్తుందయ్యా, నేను బాధను భరించలేకపోతున్నాను, పాప కూపముల నుండి నేను బయటికి రాలేకపోతున్నానని చాలా మంది చెప్తా ఉంటారు. వారందరికీ విడుదలిచ్చేటటువంటిది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. మనిషి మాటల ద్వారా ఒక వ్యక్తి జీవితం మారదు. ఎవరు మాట్లాడాలతో? దేవుడు మాట్లాడాలి. ఇప్పుడు బాధలో ఉన్నావు, నెమ్మది లేదు. అలాంటి సమయం ముందు దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నీ దగ్గర పెట్టుకొని చక్కగా వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు మనలో కలిగినటువంటి బాధలలో ఏమిస్తుందట? మనకు నెమ్మదిస్తుంది. ఈ మాటలన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలా. చాలా మంది డైరీలు పెట్టుకొని రాసుకోండి. చిన్న చిన్న స్లిప్పుల మీద రాసుకుంటే మీరు ఎక్కడ పెట్టుకుంటారో మళ్ళీ మీకు దొరకదు. చక్కగా రాసుకోండి. ఈ మాటలు దేవుని గ్రంథములో ఉన్నాయా లేదో ఇంటికి వెళ్ళి నువ్వు ఏం చేయాలి? మళ్ళా పరిశీలన చేసుకోవాలా. కాబట్టి 4వది ఏం చేస్తుందంటే వాక్యము మన బాధలలో మనకు నెమ్మదిని కలుగజేస్తుంది. యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 5వ పాయింట్. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. చాలమ్మా, ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఆత్మలను రక్షిస్తుంది. నీ దగ్గర వాక్యము లేకుండా నువ్వు ఎవరికి వెళ్ళి నువ్వు సువార్తను చెప్పలేవు. వారు అడిగేటటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలంటే నీ దగ్గర ఏముండాలా? వాక్యం ఉండాలి. ఆ వాక్యము గనక నీ దగ్గర ఉంటే ఆత్మలు రక్షణలోనికి నడిపించబడతారు. అయితే ఆ వాక్యాన్ని ఎలా అంగీకరించాలా? సాత్వికముతో వాక్యాన్ని మనం అంగీకరించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఎన్ని విషయాలు చూసాము? 5 విషయాలు. అదే ప్రకారంగా ఒక 2 విషయాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం.
ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము అందరు గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం ఎలాంటిదంట అంటే ప్రాణం ఉందా లేదా వాక్యములో? మా ప్రాణం ఉంది. ఆయన సజీవుడు. ఆ సజీవుడైనటువంటి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగులను విభజించుచు ప్రతి హృదయములో ఏం చేస్తుందంటే దూరుచు కార్యసిద్ధిని కలుగ చేస్తుంది. గట్టిగా చెప్పండి. ఇది వినటానికి వాక్యమే. అది నీ సర్వ శరీరములో ఉండేటటువంటి హృదయములో కీళ్ళలో మూలుగులోనికి వెళ్ళి అది కార్యము చేస్తుంది. ఎందుకు కార్యము చేస్తుందంటే వాక్యము ఏమై ఉన్నదంటే అది సజీవమైనటువంటిదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 6వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 11వ వాక్యము. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? ఒకవేళ నేను పాపము చేయకుండా ఉండాలంటే ఏముండాలా? నా హృదయములో దేవుని యొక్క వాక్యము ఉండాలా. అంటే అర్థం ఏమిటి? వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పాపములో పడకుండా మనల్ని కాపాడుతుంది. ఏడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యము. జాగ్రత్తగా వినండి. వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి వాటిని గైకొని ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యము విన్నవారు దానిని హృదయంలో గైకొన్న వారు ఏమవుతారట? ధన్యులవుతారు. చివరిగా మనం ఏమవుతాము? ఇప్పుడు ధన్యులము. అందరు చెప్పండి. ఎందుకు ధన్యులం? మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, చదువుతున్నాము, వాటిని మనము గైకొంటున్నాము. కాబట్టి అలాంటి వారిని దేవుడు ఏమన్నాడంటే ధన్యులు అన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఎన్ని దినములు వాక్యానికి నువ్వు దూరంగా ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి. ఎక్కడ దేవుడు నీతో మాట్లాడతాడో ఆ మాటను ఒక పేపర్లో రాసుకోండి. ఈరోజు ప్రభువా ఈ వాక్యముతో నాతో మాట్లాడవని ఆ వాక్యం ఎత్తుకొని దైవ సన్నిధిలో ప్రార్థన చేయండి. మారని నీ భర్త మారతాడో, నీకుండేటటువంటి ప్రతి బంధకాలు తెగిపోతాయి. నీ భార్య మారుతుంది, నీ పిల్లలు మారుతారు. నీ స్థితిగతులన్నీ కూడా మార్చేది దేవుని యొక్క వాక్యము కనుక ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి రోజు దేవుని మార్గము, దేవుని జ్ఞానము. ఈరోజు ఏం చూసాము? దేవుని యొక్క వాక్యము. ఈ మాటలు ప్రభు తన వినికిడిలో దీవించునుగాక.